ఇంకా ఎంత పెద్ద అవ్వాలి చిన్ను నువ్వు అంటున్నాడు మామ. నాకు వస్తుంది బుజ్జి తల్లి హిందీ. అవునా, బాగుంటుంది కదా. మన సెకండ్ లాంగ్వేజ్ హిందీ అబ్బా. మనకు తెలుగు ఎంతనో హిందీ కూడా అలాగే. అర్థమవుతుందా? తెలుగు ఎలాగనో హిందీ కూడా అలాగే మనకు. కానీ కొంతమంది మనము హిందీ హిందీ ఇంగ్లీష్ మనకుంటే ప్రపంచంలో యాడైనా మనం జయించుకొని రాగలుగుతాం తెలుసా. మనకు హిందీ ఇంగ్లీష్ వస్తే మనకు యాడైనా ప్రపంచం మీద యాడైనా బ్రతికేస్తాం మనము. అలా కొంతమంది మూర్ఖులకు తెలియదు హిందీ. ఇప్పుడు ఆడ పెట్టినాడు చూడవాడు కిరణ్ కామెంట్, వై కిరణ్, ఏం పోయే కాలం నీకు తెలుగు బాగానే వస్తుంది కదా, హిందీ మాట్లాడుతున్నాం అంటే వాడికి బుద్ధి లేని అడ్డగాడిది, బేసిక్ సెన్స్ లేనివాడు వాడు. ఎందుకంటే ఏదో కొంతసేపు ఆడ ఎంటర్టైన్మెంట్గా కొంతసేపు చిన్నుగాడితే నేను ఏదో హిందీ మాట్లాడినందుకు వాడికి నీకేం పోయే కాలం అనే చెప్పేస్తున్నాడు. ఏం పోయే కాలం నీకు, హిందీలో మాట్లాడుతున్నావు తెలుగు మాట్లాడతావు కదా. అరే తెలుగులోనే కదా మాట్లాడుతాను ఇది. ఏదో 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడినందుకు నీకేం పోయే కాలం అని అడిగితే వాడినే పంపిస్తుంది బ్లాక్ లేకి. పోయా ఇంక రాడు. హలో, కొంచెం బుద్ధి జ్ఞానం పెట్టుకోండి. మన సెకండ్ లాంగ్వేజ్, మన మదర్ టంగ్ వచ్చి తెలుగు, మనకు సెకండ్ లాంగ్వేజ్ వచ్చి హిందీ. మనకు హిందీ వస్తే మనం ప్రపంచం మీద యాడైనా పోయి బ్రతికేస్తాం. కోయట్లో రాండి, లేదంటే అమెరికాకు పోండి, హిందీ మాట్లాడండి. ఇంగ్లీష్ లేకపోయినా కూడా చాలు. ఎందుకంటే అజనబీలందరూ హిందీ మాట్లాడతారు కాబట్టి మనం హిందీతో కొంచెం హిందీ వస్తే మనం బతికేయగలుగుతాం ఏడైనా తెలుసా. ఇంగ్లీష్ కొంచెం కొంచెం వచ్చినా కూడా కానీ హిందీ వస్తే మనకు ఏడైనా బతుకుతాం మనం. తెలియని కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇలా ఇప్పుడు పెట్టినాడే అలా.